हेलो फोन करूँगा थोड़ा शॉप में ఓకే స్నేహితులారా, ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ అతి ముఖ్యమైన సమావేశం ముగిసింది. అనేక సమస్యలపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చించింది. కాంగ్రెస్ పార్టీగా ఎటువంటి స్టాండ్ తీసుకోవాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. దాని అప్రూవల్ మధ్యాహ్నం జరిగే మీటింగ్లో అయిపోతుంది. అందులో ప్రధానంగా కోవిడ్, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, అట్లాగే రోజు రోజుకి దిగజారిపోతున్న ఆర్థిక పరిస్థితి, అమరావతితో పాటుగా అనేక కోర్టుల్లో ఉన్న అంశాలు, మానవ హక్కులు మృగ్యమైపోతున్న తీరుని, అట్లాగే ఒక కుట్రపూరితంగా జరుగుతున్న దేవాలయాలు సంబంధిత అంశాలను కూడా గట్టిగా చర్చించడం జరిగింది. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్లస్ జనసేన, జగన్మోహన్ రెడ్డి పార్టీ, తెలుగుదేశం పార్టీ ఒక్కటే అన్న సంగతి, ఇవన్నీ కూడా బీజేపీ ప్యాకేజీలో ఉన్న పార్టీలుగానే గుర్తిస్తూ ప్రజల పక్షాన వీళ్ళందరినీ కూడా ఎదిరించాలని నిర్ణయం జరిగింది. అట్లాగే ఎస్సీ ఎస్టీల పైన రోజు రోజుకి పెరుగుతున్న దాడులు ఎక్కడా చూడలేదు. మనం ఇల్లు పట్టా ఇవ్వమంటే కూడా రోడ్డు మీద పడేసి పోలీసు వాళ్ళు కొట్టిన సంగతి చూడలేదు. స్టే ఆర్డర్ ఉందంటే బురదలో ఒక దళితుడిని కింద పడేసి తొక్కిన సంగతి చూడలేదు. బట్టలు కట్టుకొని పోతే మంచి బట్టలు కట్టుకొని పోతే మంచి బట్టలు కట్టుకున్నామని కొట్టిన సంగతి చూసాం. అప్పు కట్టకపోతే ట్రాక్టర్తో తొక్కించిన సంగతి చూసాం, చంపేసిన సంగతి. అనేకం దాదాపు చిన్న చిత కలిస్తే 350 పైగా ఇన్సిడెంట్ జరిగాయి. అందులో ప్రత్యక్షంగానో పరోక్షంగానో అధికార పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయినారు. మెజారిటీ కేసుల్లో అధికారులు కూడా ఇన్వాల్వ్ అయినారు. మెజారిటీ కేసుల్లో ఇది ఒక పెక్యులర్ సిచ్యువేషన్గా, గ్రేవ్ సిచ్యువేషన్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంతేకాకుండా ప్రశ్నించే గొంతులపైన కేసులు పెట్టే ప్రయత్నం, నొక్కిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కోవిడ్ పైన ప్రశ్నించినందుకు మా గంగాధర్ పైన కేసులు పెట్టారు. చివరికి హైకోర్టు రెస్పాండ్ అయింది, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రెస్పాండ్ అయింది. ఇటువంటి ట్రివియల్ విషయాలు మీరు చేయకూడదన్న అంశం పట్ల. సో అన్ని అంశాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడాలని తీర్మానించుకొని ఈ రోజున రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, అట్లా ఎలక్ట్రిసిటీ ఇష్యూస్ పైన కూడా చర్చ జరిగింది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 24వ తారీఖు నుండి నవంబర్ 14th వరకు రైతుల పక్షాన నిలబడే కార్యక్రమాన్ని ఇచ్చింది. ఐఎమ్ రిక్వెస్టింగ్ హానరబుల్ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ గారు, ప్లీజ్ deliver that. Thank you. Completing 50 years in the Kerala Legislative Assembly continuously from the same constituency. Thank you very much.
Today, the coordination committee of the Andhra Pradesh Congress Committee is convened here, and we discuss national and the state political situation. We strongly protest against what happened in the parliament recent days. Three important acts related to the farmers' agriculture field passed without any discussion. Agriculture is a state subject. The government of India should have at least consult the states. They did not consult the states. Prime Minister told the House that they will continue with the minimum support price system and state procure system. If so, why they are afraid of discussion? The government of India is very particularly avoiding the discussion directly to the states, directly to the opposition leaders, and the discussion in the parliament. This is very unfortunate. This is against the federal, the very functioning of the federal system. So the government of India must withdraw the act and discuss with the states, discuss with the opposition parties, and follow the democratic way of approach. They have to follow the democratic way of approach in these things. And the second thing, the special status for the Andhra Pradesh. You all know the background. I am not going into the details. The UPA government promised to the Andhra Pradesh the special category state must be granted to the Andhra Pradesh. The central government cabinet took the decision and announced it. For a special category status, so many procedures are there. We gave special status to Uttarakhand state. The same status, same procedure we have to follow. To the last day of the UPA government, they follow our procedure, but we could not complete that. But government is a continuous one. The government of India has the every duty to keep the promise to the people of the central government, to the people of Andhra Pradesh. But unfortunately, last 6 years, that was not happened. The central government is committed to the people of Andhra Pradesh, and it is the duty of the central government to sanction and follow up action for the special category status. We demand and we strongly stand for this thing. That is the Congress commitment, UPA commitment, and it is a must for the Andhra Pradesh. The new PCC president and the team has announced, and they took charge, and the party work is already started, but because of the corona lockdown, last 6 months we could not do whatever we want. But now we are starting to strengthen the party from the booth level to the state level. That will continue, and we are planning for that. What type of activities you will take from Congress?
Yes, definitely. We are going to strengthen our committees from the booth level, and we will work with the people. We will continue our activities with the help of the people. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయ వ్యవస్థ మీద పోరాటం చేస్తుంది. దీన్ని ఎలా చూడాలి? State government. See, in a democratic setup, nobody can question the judicial system. That must be an independent one. That must be work independently. But in the judiciary itself, there is so many remedies to question the judiciary. Within that framework, we can work. సార్ అమరావతి రాజధాని మీద అలాగే ఈ మూడు రాజధానుల మీద పార్టీ స్టాండ్ ఎలా ఉంటుంది? That is extensively discussed previously and today also. Congress party as a principle against three capitals. It is already, we submitted affidavit in the High Court also. Congress party is asking the governments, capital should be reachable to the everyone and accountability for the people's money who spend it. So we are against three capitals.